బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిమిషప్రియకు ఇప్పుడు ఎవరు సాయం అందించబోతున్నారు? నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడుతుందా? ప్రస్తుతం ఇదే చర్చ. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనూ లేకపోతే భారతదేశంలోనే కాదు, మరీ ముఖ్యంగా కొన్ని కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ఘటన ఇష్యూకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఫాలో అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు నిమిషప్రియ విషయంలో ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిమిషప్రియను ఎలా కాపాడగలుగుతాం అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈ నిమిషంలోని ఉరిశిక్ష రద్దు కోసం రంగంలోకి దిగింది మోదీ సర్కార్. నిమిషకు భారత్ తరపున అన్ని విధాలా సాయం అందిస్తామంటూ చెప్పుకొచ్చింది విదేశాంగ శాఖ. నిమిష తరపున వాదించేందుకు లాయర్ని నియమించింది కేంద్రం అంటూ చెప్పుకొచ్చింది. సంప్రదింపుల కోసం యమన్ బయలుదేరింది భారత బృందం అంటూ కూడా చెప్పుకొచ్చింది. స్థానిక అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు అధికారులు అంటూ కూడా చెప్పుకొచ్చారు. విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎప్పటికప్పుడు యమన్ అధికారులతో టచ్లో ఉన్నామన్నారు. రణధీర్ జైస్వాల్ ఇప్పటికే మరణశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తుంది యమన్ కోర్టు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏమంది ఇప్పుడు చూద్దాం. And you all have been following this very closely. This is a very sensitive matter, and the government of India has been offering all possible assistance in the case. We have provided legal assistance and also appointed a lawyer to assist the family. We have also arranged for regular consular visits by a family, and we are also in touch with local authorities as also the family members to resolve this issue. This included concerted efforts in recent few days to seek more time for the family of Ms. Nimishapriya to reach a mutually agreeable solution with the other party. The local authorities in Yemen have postponed carrying out her sentence that was scheduled for 16th July that you're well aware of. We continue to closely follow the matter and render all possible assistance in the case. We are also in touch with some friendly governments in this region. రైట్, అది రణధీర్ జైస్వాల్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి. ఆయన ఒకటే చెబుతున్నారు, నిమిషప్రియను కాపాడే విషయంలో ఉన్న అన్ని మార్గాలను ఇటు భారత్ అనుసరిస్తోంది. దాంతోపాటు అటు బాధిత కుటుంబంతో కూడా టచ్లో ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతోంది. తనకు న్యాయపరంగా కావాల్సిన సపోర్ట్ను కూడా అందించాం. నిమిషప్రియకు ఏ క్షణమైనా ఎటువంటి సాయం అవసరమైనా సరే వెంటనే అందించేందుకు అక్కడ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంటున్నాం. తనకి ఇన్ఫ్యాక్ట్ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచామంటూ భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చారు. నిమిషప్రియ విషయంలో ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా, మరీ ముఖ్యంగా తనకి న్యాయపరంగా ఎటువంటి సాయం కావాలో అది అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. ఇటు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే తన ఉరిశిక్ష అమలు వాయిదా పడింది అంటూ చెప్పుకొచ్చారు. రణధీర్ జైస్వాల్ ఒకటే చెప్తున్నారు, ఇటు భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ అలాగే భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉంది, ఎప్పటికప్పుడు టచ్లో ఉంది అంటూ చెప్పుకొస్తూనే ఆయన ఒక మాట అనడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఆఫరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ అంటూ చెప్పుకొచ్చారు. అంటే అన్ని రకాల మద్దతుని భారత ప్రభుత్వం ఇస్తోంది. లీగల్ అసిస్టెన్స్ని, అంటే న్యాయపరంగా, దాంతోపాటు న్యాయపరంగా అంటే లీగల్ అసిస్టెన్స్, న్యాయపరంగా మద్దతు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సహకారంగా ఇవ్వడం కావచ్చు, దాంతోపాటు లా అండ్ అపార్ట్మెంట్ విషయంలో కావచ్చు, ఇలా అన్ని రకాల సాయం అందిస్తోంది భారత ప్రభుత్వం చెప్పుకొస్తోంది. దాంతోపాటు బాధిత కుటుంబంతో కూడా మాట్లాడి నిమిషప్రియకు సంబంధించి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేందుకు కూడా అక్కడ ఆ బాధిత కుటుంబంతో మాట్లాడడం జరుగుతోందంటూ కూడా భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా 16వ తారీఖున, అంటే నిన్ననే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ భారత ప్రభుత్వం అక్కడ రంగంలోకి దిగింది. దాంతోపాటు మత పెద్దలు కూడా రంగంలోకి దిగారు. దాంతోపాటు మరికొందరు కూడా, సామాజికవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సమీక్షించడం, దాంతోపాటు
అక్కడ అధికార ప్రతినిధులు కావచ్చు, అక్కడ ప్రభుత్వాలతో కావచ్చు, లేకపోతే అక్కడ సంబంధిత శాఖలతో కావచ్చు, వాళ్ళతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నిమిషప్రియ విషయంలో ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎటువంటి లీగల్ సపోర్ట్ ఉంది, ఎటువంటి లీగల్ సిస్టమ్, ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ లీగల్గా ఎటువంటి సపోర్ట్ ఇవ్వచ్చు, ఈ అన్ని అంశాలను కూడా పరిశీలించడం జరుగుతోంది. ఇప్పటికే మీటింగ్ల మీద మీటింగ్లు జరుగుతున్నాయి అధికారులతో అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే, మరొక కోణంలో మరొక వేదికగా ఇటు ఆ బాధిత కుటుంబంతో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అంటే నిమిషప్రియ అలాగే బాధిత కుటుంబం వీళ్ళిద్దరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి, అంటే ఒక వేదిక మీద ఇన్ ద సెన్స్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేందుకు కావాల్సిన సాయం కూడా అందించామంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోని భారత ప్రభుత్వం అక్కడ బృందాన్ని పంపించింది. ఇది నేనంటున్న మాట కాదు, ఒక అధికారిక బృందాన్ని కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. Party, you all have been following this very closely. This is a very sensitive matter, and the Government of India has been offering all possible assistance in the case. We have provided legal assistance and also appointed a lawyer to assist the family. We have also arranged for regular consular visits by a family, and we are also in touch with local authorities as also the family members to resolve this issue. This included concerted efforts in recent few days to seek more time for the family of Miss Nimisha Priya to reach a mutually agreeable solution with the other party. The local authorities in Yemen have postponed carrying out her sentence that was scheduled for 16th July that you're well aware of. We continue to closely follow the matter and render all possible assistance in the case. We are also in touch with some friendly governments in this regard. ఇంట్రెస్టింగ్గా ఆయన ఒక మాట అనడం జరిగింది, వీఆర్ ఆల్సో ఇన్ టచ్ విత్ ద ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ అంటూ కూడా. అంటే ఇక్కడ హౌతీలకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే అఫ్కోర్స్ భారత్ విషయంలో వాళ్ళు కాస్త వ్యవహరిస్తున్న తీరు పట్ల కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్న అంశం మాత్రం ఎక్కడో దగ్గర క్వశ్చన్ మార్క్గా ఉందని అనుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ అక్కడ కమ్యూనికేట్ అవుతున్నాం, ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ వాళ్ళతో మాట్లాడుతున్నామంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం. సో ఈ సినారియోలోని 16వ తారీఖున అంటే నిన్న అమలు కావాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. సో ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే ఒక్కసారి ఎందుకు ఇంత లేట్ అవుతోంది, లేకపోతే ఎందుకు ఏం జరుగుతుంది అనేది తన స్టోరీ నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే అసలు ఏం జరిగింది, గత కొద్ది రోజుల క్రితం అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక తను వెళ్ళిన సందర్భం కావచ్చు, లేకపోతే అక్కడ ఎదుర్కొన్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా తనకు ఒక ఇబ్బందికర వాతావరణానికి లోనయ్యేలా చేశాయి. 2008లో కేరళలోని పాలక్కడికి చెందిన నిమిష అక్కడ నర్స్గా పనిచేసేందుకు వెళ్ళింది. యెమెన్కి వెళ్ళారు. అక్కడ సనా అని చెప్పి వాళ్ళ క్యాపిటల్ సిటీ అది. ఆ క్యాపిటల్ సిటీలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో 2011 వరకు కూడా అదే నర్స్గా పనిచేశారు. అయితే 2011లో నిమిష పెళ్లి కోసం భారతదేశానికి వచ్చారు. తర్వాత తన భర్తతో కలిసి యెమెన్కు వెళ్ళారు. ఆ తర్వాత 2012 విషయానికి వస్తే 2012లో నిమిషకు ఒక ఆడబిడ్డ జన్మించింది. 2014లో తనకు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా నిమిష భర్త ఆ బిడ్డతో కలిసి భారతదేశానికి వచ్చేశారు. 2015లో నిమిష అక్కడ జీతం తక్కువ, ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో హాస్పిటల్ని విడిచిపెట్టేసింది. ఆ హాస్పిటల్లో ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. అయితే ఏం చేసింది, అక్కడ యెమెన్ నేషనల్ అయిన తలాల్ అబ్దు మహదీతో కలిసి అల్ అమన్ మెడికల్ క్లినిక్ను ప్రారంభించింది, స్టార్ట్ చేసింది అక్కడ. ఆ తర్వాత 2016లో మెహదీ తనను వేధించాడు, తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పి నిమిష చెప్పుకొచ్చింది. కానీ అక్కడ పోలీసుల పరంగా కావచ్చు, లేకపోతే లీగల్గా కావచ్చు, తనకి అంత అసిస్టెన్స్ అందలేదు. కావాల్సినంత మద్దతు తనకు అక్కడ కూడగట్టలేకపోయిందో, లేకపోతే అక్కడ కావాల్సినంత మద్దతు దక్కలేదు. ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇది జరుగుతున్న క్రమంలోనే 2017లో ఇక లేదు, ఎలాగైనా భారత్కి వచ్చేయాలని అఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుంది కదా. అయితే తన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ వ్యక్తి దగ్గర ఉండిపోయాయి, అబ్దుల్ మహదీ దగ్గర ఉండిపోయాయి. దీంతో ఆ వ్యక్తికి మహదీకి మత్తుమంది ఇచ్చి తన డాక్యుమెంట్స్ని అంటే పాస్పోర్ట్ కావచ్చు మిగిలినవన్నీ
వాటిని తీసేసుకునే ప్రయత్నం చేసింది. అయితే అది ఏమైంది, తనిచ్చిన మందు కాస్త డోస్ ఎక్కువైపోయింది. డోస్ ఎక్కువ అవడంతో మెహదీ చచ్చిపోయాడు. మెహదీ మరణించిన తర్వాత అక్కడితో వదిలేదు. ఆ తర్వాత అతన్ని చంపేసిన తర్వాత ముక్కలు కోసి వాటర్ ట్యాంక్లో పారేసింది అంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. బట్ చంపింది మాత్రం నిమిషప్రియ. తర్వాత ఏం జరిగిందనేది అక్కడ ఇన్ఫ్యాక్ట్ కొన్ని వార్తా కథనాల ప్రకారం మాట్లాడుకునే సందర్భం. ఇక్కడి నుంచి అంటే అక్కడ మెహదీని చంపేసిన తర్వాత 2017 ఆగస్టులో, అంటే జూలైలో చంపేసింది, ఆగస్టులో యెమెన్ సౌదీ అరేబియా ఆ బార్డర్లో పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ బార్డర్లో పారిపోవడానికి ప్రయత్నించిన క్రమంలోనే దొరికిపోయింది. ఇది 2018 ఆ టైంలో, 2017లో దొరికిపోయింది. ఆ తర్వాత 2018లో ఆమెను దోషిగా తేల్చింది. అక్కడ కోర్టు తేల్చింది. ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. 2020 ఆక్రమణలో అక్కడ ఉన్నత న్యాయస్థానాలు ఉంటాయి కదా, అక్కడ ఆశ్రయించిన సందర్భంలో అక్కడ అత్యున్నత న్యాయస్థానం ఆమెకు మరణశిక్షను విధించింది. ఉన్నత న్యాయస్థానం అక్కడ మరణశిక్షను విధించింది. ఆ తర్వాత 2023 నవంబర్ వచ్చిన సందర్భంలో మళ్ళీ లీగల్గా ప్రొసీడ్ అయింది. ఏది 2023 నవంబర్లో తను యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ను అప్పీల్ చేసింది. సో అక్కడ ఆ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఏం చేసింది, తన మరణశిక్షను కన్ఫర్మ్ చేసింది, తనకు మరణశిక్షను విధించడం జరిగింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ నిమిష కుటుంబం ఆ బాధిత కుటుంబంతో బ్లడ్ మనీ కోసం చర్చలు జరిపిందనేది అక్కడ వినిపించే మాట. ఎప్పుడిది, 2024 ఏప్రిల్లోనే. ఆ తర్వాత 2025కి వచ్చే సందర్భానికి 2025 జూలై 16కి నిమిషప్రియకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉండింది, అంటే నిన్న. బట్ రిమెంబర్ 2025 జూలై 15న, అంటే నిన్నటికన్నా ముందు రోజు ఇటు భారత ప్రభుత్వం, కొంతమంది మత పెద్దలు వీళ్ళందరూ అక్కడికి చేరుకొని ఆమెను కాపాడేందుకు చేయని ప్రయత్నం లేదు అంటూ కూడా చర్చ జరిగిన సందర్భం. ఎస్, అఫ్కోర్స్ అందరూ కలిశారు అక్కడ, అందరూ వాళ్ళ ప్రయత్నాలు చేశారు. దీంతో బాధితుడి కుటుంబం బ్లడ్ మనీనో లేకపోతే క్షమాభిక్షను అంగీకరించింది అంటూ ఒక చర్చ జరిగింది. మనం కొట్టిపారేయలేం, ఏది కూడా అంగీకరించలేదని కొట్టిపారేయలేం, అంగీకరించిందని చెప్పి కొట్టిపారేయలేం. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వాయిదా అయితే పడింది. బ్లడ్ మనీ చెల్లించి లేదనుకోండి, ఆ బాధితుడి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే కనుక నిమిషకు మరణశిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ఉరికమ్మం ఎక్కకపోవచ్చు. బట్ ఇప్పుడు ఆ కుటుంబం వినటం లేదు. ప్రస్తుతం ఆ కుటుంబం కారణం ఏదైనా కావచ్చు, ఆ కుటుంబం మాత్రం ప్రస్తుతం ఒప్పుకోవటం లేదు. ఆ కుటుంబం మాకు రూపాయి వద్దు, ఆ వ్యక్తికి అంటే నిమిషకు మరణశిక్ష పడాల్సింది, నిమిష ఉరికంభం ఎక్కాల్సింది అంటూ కూడా వాళ్ళు అక్కడ ప్రధానంగా డిమాండ్ని తెర మీద తీసుకొస్తున్నారు ఇప్పుడు. సో ఈ నేపథ్యంలోని ఒక ప్రశ్నను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. నిమిష విషయంలో యెమెన్ సర్కార్ వెనక్కి తగ్గుతుందా, ఎస్ ఆర్ నో? ఇక్కడ నిమిష విషయంలో యెమెన్ సర్కార్ వెనక్కి తగ్గుతుందా అంటే కనుక 83% మంది ఎస్ అంటున్నారు, 17% మంది నో అంటున్నారు. ఇప్పటికే కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఈ కమెంట్స్కి సంబంధించి ఒక్కసారి మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. కేరళ నర్స్ నిమిషప్రియ ఇటు భారత్కు తిరిగి వస్తారా? చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరణశిక్ష ఖరారైన తర్వాత అంతవరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో డ్రాప్ అవ్వడం అంటే కనుక బహుశా అక్కడ ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాల నుంచి వచ్చే ప్రెజర్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ తోడవుతున్నాయని కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ రిమెంబర్, ఇక్కడ పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకంటే మరణశిక్ష పడింది, పూర్తిగా తనకి లీగల్గా ఎక్కడ ఛాన్సెస్ లేవు, లీగల్గా తనకి ఏ ఆప్షన్ లేకపోవడం కారణంగా మరణశిక్ష అక్కడ ఖరారైంది తనకి. సో ఇప్పుడు లీగల్ అసిస్టెన్స్, ఇప్పుడు తనకు ఒకే ఒక మార్గం, ఆ బాధిత కుటుంబం క్షమాభిక్ష పెట్టడం, ఆ బ్లడ్ మనీకి సంబంధించి వాళ్ళు ఒప్పుకోవడమో లేదా క్షమాభిక్ష పెట్టడమో. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇటు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ఎదురు చూస్తున్నారు. భారత